ఓం అస్మద్గురుభ్యో నమః. ఓం జ్యోతిషాంపతే నమః. ఆస్ట్రో టాక్ బై రాజన్ ప్రేక్షకులందరికీ కూడా నమస్కారం. ఈ రోజు మనం ద్వాదశ జ్యోతిర్లింగాల గురించి మనం తెలుసుకుందాం. మనకి అతి తొందరలోనే మనకి శివరాత్రి రాబోతూ ఉంది. కాబట్టి ఈ శివరాత్రి రోజు ద్వాదశ రాశుల వారు ద్వాదశ జ్యోతిర్లింగాల గురించి తెలుసుకొని దాని యొక్క పరిహారాలు మీరు చేసినట్టయితే తప్పనిసరిగా మీకు చాలా మంచి రిజల్ట్ అయితే ఉంటుంది. కాబట్టి ఈ వీడియో మీరు ఆఖరి వరకు కూడా చూసే ప్రయత్నం అయితే చేయండి. అయితే మనము ఒక్కొక్క రాశికి ఒక్కొక్క జ్యోతిర్లింగంతో అనుబంధం అనేది ఉందన్నమాట. కాబట్టి మనకి ఇది నెట్లో ఈజీగా లభిస్తుంది. కాకపోతే మీరు అక్కడ చేయవలసిన పని ఏంటి అనేది ముఖ్యంగా నేను చెప్పబోతున్నాను. మీకు ఎలాగో నేను చెప్తాను ఒక్కొక్క రాశికి ఏ జ్యోతిర్లింగం వస్తుందని. మీరు నేను చెప్పబోయే పరిహారాలు మటుకు మీరు ఏమేమి చేయాలి అనేది ముఖ్యంగా మీరు చేయవలసినది అనమాట. అయితే ఇప్పుడు ఇది శివరాత్రి రోజే చేయాలా లేకుంటే ఏ రోజు చేసినా ఫలితం ఉంటుందా అనే విషయం గురించి మీకు కూడా నేను చెప్తాను. అయితే దీనికి కొన్ని మాసాలు అంటూ ఉంటాయి. దీనికి కొన్ని మాసాలనే ఉంటుంది. ఆ మాసాల్లో మీరు వెళ్ళి చేసినట్టయితే చాలా చక్కటి ఫలితం అనేది ఉంటుందన్నమాట. కాబట్టి మీరు పూర్తిగా డీటెయిల్గా వివరాలు తెలుసుకొని ఒకటికి రెండు సార్లు మీకు అర్థం కాకపోతే ఒకటికి రెండు సార్లు వీడియో చూసేసి అన్ని నోట్ డౌన్ చేసుకొని అక్కడికి వెళ్ళి మీరు ఈ ప్రాయశ్చిత్త కర్మలు కానీ ఈ పరిహారాలు కానీ మీరు చేసుకున్నట్టయితే కంపల్సరీగా మీ లైఫ్లో మటుకు చాలా చేంజెస్ అయితే మీరు చూస్తారు. మొదటిగా మనకి ఈ ద్వాదశ రాశుల్లో వచ్చే జ్యోతిర్లింగాలు ఏంటి అనే విషయం గురించి మొదటిగా మనం తెలుసుకుందాం. దాని తర్వాత మనం డీటెయిల్గా అసలు ఎలాంటి పరిహారాలు చేయాలి, ఎలాంటి గ్రహాలు ఉంటే ఎలాంటి పరిహారాలు చేయాలనే విషయం మీకు చెప్తాను నేను. సో మనకి 12 రాశులకి 12 జ్యోతిర్లింగాలు ఒక లిస్ట్ మీకు చెప్తాను, అది మీరు నోట్ డౌన్ చేసుకోండి. ఇప్పుడు మొదటిగా మనకి మేషరాశి వచ్చేసి మనకి రామేశ్వరం, అది తమిళనాడులో ఉంటుంది. తర్వాత మనకి వృషభ రాశి వచ్చి సోమనాథేశ్వర లింగం, అది మనకి గుజరాత్ లో ఉంటుంది. తర్వాత మిథున రాశి వచ్చి నాగేశ్వరం, అది వచ్చి మనకి గుజరాత్ లోనే ఉంటుంది. కర్కాటక రాశి వచ్చేసి ఓంకారేశ్వరం, అది మనకి మధ్యప్రదేశ్ లో ఉంటుంది. తర్వాత సింహరాశి వచ్చేసి వైద్యనాథేశ్వరుడు, సో అది వచ్చేసి మనకి జార్ఖండ్ ఈ ప్రాంతంలో ఉంటుంది. మనకి కన్యారాశి వచ్చేసి శ్రీశైలం, తర్వాత తులారాశి వచ్చేసి మహాకాళేశ్వరం, తర్వాత వృశ్చిక రాశి వచ్చేసి కృష్ణేశ్వరం, తర్వాత మనకి ధనుసు రాశి వచ్చి విశ్వేశ్వరుడు, కాశీ విశ్వేశ్వరుడు మనకి ధనుసు రాశి కిందికి వస్తుంది. తర్వాత మకరం వచ్చి భీమశంకరం, అది మనకి మకర రాశి కిందికి వస్తుంది. సో కుంభరాశి వచ్చి కేదారేశ్వరం, సో మీనరాశి వచ్చి త్రయంబకేశ్వరం. సో ఇది మనకి 12 జ్యోతిర్లింగాలు అనమాట. సో ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు దీంట్లో మనం ఎలాంటి పరిహారాలు చేసుకోవాలి, అసలు ఎవరు ఏ జ్యోతిర్లింగాన్ని దర్శనం చేసుకోవాలి ముఖ్యంగా మనం చూద్దాం. అయితే ఇప్పుడు మీకు నేను మేషరాశికి ఒక్కొక్క రాశికి ఒక్కొక్క స్థానం చెప్పాను మీకు. ఈ స్థానం అయితే మనం దర్శనం చేసుకోవాలి. కాకపోతే యాక్చువల్గా ఎవరి రాశి వాళ్ళు చేసుకోవడం మంచిదే. కాకపోతే ముఖ్యంగా వాళ్ళ జాతకం మారడానికంటూ ఒక స్థలం అనేది ఒకటి ఉన్నది. సో ఆ స్థలాన్ని వాళ్ళు విజిట్ చేసినప్పుడు ఏమవుతుందంటే చాలా ముఖ్యమైన మార్పులు వాళ్ళ జీవితంలో వాళ్ళు చూడగలుగుతారు అనమాట. కాబట్టి ఇప్పుడు మీరు ఏం చేయాలంటే దీనికి మీరు చేయవలసిన ఒక చిన్న పని అయితే ఒకటి ఉంది. ఏంటంటే మీ జాతకం మీకు తెలిసి ఉండాలి ఫస్ట్. అంటే మీరు ఏం చేస్తారంటే మీ జాతక చక్రాన్ని ముందర ఉంచుకోండి. మనకి ఈ రోజు రేపు చాలా యాప్స్ వచ్చాయి, సాఫ్ట్వేర్లో చాలా యాప్స్ అనేవి ఉన్నాయి. ఇప్పుడు మనకి ఫోన్లో మీరు గూగుల్ ప్లే స్టోర్లో వెళ్ళేసి మీరు జ్యోతిష్యం యాప్స్ అని కొడితే మీకు దాంట్లో మీ డేట్ ఆఫ్ బర్త్ ఎంటర్ చేస్తే మీ మొత్తం బర్త్ చార్ట్ అంతా వస్తుంది. సో అలా లేకుండా ఆల్రెడీ మీరు జ్యోతిష్యం సంప్రదించినట్టయితే మీకు ఏ రాశిలో ఏ గ్రహాలు ఉన్నాయనేది మీకు మొదటిగా మీ జాతక చక్రం ముందర ఉంచుకొని మీరు చూసుకోవాలి. ఇప్పుడు నేను చెప్పబోయేది ఏంటంటే మీకు అప్పుడే మీకు అర్థమవుతుంది నేను చెప్పేది. కాబట్టి ఇది మీరు ఇక్కడ పాజ్ చేసి మీరు జాతకాన్ని ముందర పెట్టుకొని చూసుకోండి. ఓకే, మీరు ఏం చేయాలంటే ఇప్పుడు మీకు ఎక్కడైతే రాహు ఉంటాడో, ఎక్కడైతే శని ఉంటాడో, ఎక్కడైతే కుజుడు ఉంటాడో, ఓకే, సో ఇవి రెండు కాంబినేషన్, ఇప్పుడు నేను చెప్పిన గ్రహాలన్నీ కూడా కాంబినేషన్ లో ఉన్న రాసులైనా మీరు తీసుకోవాలి. అంటే ఇప్పుడు సపోజ్ కొంతమందికి కుజ శనులు కలిసి ఉంటారు, కుజ రాహు కలిసి ఉంటాడు, కుజ కేతువులు కలిసి ఉంటారు. సో ఇట్లా కాంబినేషన్ మొత్తానికి అయితే మనకి పాపగ్రహాలు కొన్ని ఉన్నాయి. ఇప్పుడు ఏంటంటే శని ఉన్న చోట, రాహు ఉన్న చోట, కుజుడు ఉన్న చోట, కేతు ఉన్న చోట, ఇవన్నీ కూడా ముఖ్యమైన స్థలాలు అనమాట.
సో ఇక్కడికి వెళ్ళి మీరు పరిహారాలు చేసుకోవాలి. సపోజ్ ఇప్పుడు మీకు ఉదాహరణకి నేను ఒక ఎగ్జాంపుల్ గా ఒకటి చెప్తాను. ఇప్పుడు ఒకరికి కుజ శనులు ఇద్దరు కలిసి మనకి తులారాశిలో ఉన్నారనుకోండి ఉదాహరణకి. ఇప్పుడు వాళ్ళు ఏం చేయాలి? మహాకాళేశ్వరం వెళ్ళాలి. మహాకాళేశ్వరుడి దగ్గరికి వెళ్ళి వాళ్ళు పరిహారాలు చేసుకోవాలి. అయితే ఏ పరిహారాలు చేయాలి అనేది నేను చెప్తాను మీకు. మొదటిగా అయితే ఫస్ట్ అయితే మీరు ఈ గ్రహాలకు సంబంధించిన నేను కొన్ని ద్రవ్యాలు చెప్తాను. ఆ ద్రవ్యాలు మీరు అక్కడ మీకు అన్ని లభిస్తాయి. ఏ జ్యోతిర్లింగంలో అన్ని మీకు లభిస్తాయి అక్కడ దగ్గరలో. కాబట్టి అది తీసుకొని మీరు అది చేయాలన్నమాట. ఎక్కడైనా కూడా ప్రతి ఒక్క జ్యోతిర్లింగం దగ్గర ఒక నది అనేది ప్రవహిస్తూ ఉంటుంది. ఖచ్చితంగా మీరు ఏంటంటే ఆ నదీ స్నానం కంపల్సరీగా చేయాలి. మీరు ఈ పరిహారాలు చేసినప్పుడు ఒకటి గుర్తుపెట్టుకోండి, ఈ పరిహారమే చేయడానికి వెళ్ళినప్పుడు మటుకు సాధ్యమైనంత వరకు బయట తిండి తినకండి మీరు. అంటే బయట రెస్టారెంట్స్ లో కానీ ఏవి కూడా మీరు తినకూడదు. ఆ సాధ్యమైనంత వరకు ఈ పరిహారాలు చేసే టైంలో మీరు ఏదైనా ఫ్రూట్స్ తీసుకొని మీరు ఉండొచ్చు. ఫ్రూట్స్ అయితే మీకు బయట కొనుక్కొని తినొచ్చు, కానీ ఎవరు వండిన పదార్థాలు తినకూడదు. ఇది ఒక నియమం అయితే మీరు చేయాలన్నమాట కంపల్సరీగా. దాంతో పాటుగా మీకు వీలైతే ఆ రోజు పరిహారం చేసే రోజు ఉపవాసం ఉండండి. చాలా మంచి రిజల్ట్ అయితే మీకు ఉంటుంది. అయితే మొదటిగా నేను మీకు ఫస్ట్ పాపగ్రహాల్లో మొదటిగా మనకి కుజగ్రహం వస్తుంది. ఇప్పుడు కుజుడు ఉన్న చోట, అంటే మీ జాతకంలో ఎక్కడైతే కుజుడు ఉన్నాడో, అంటే కుజుడు ఎప్పుడు కూడా మనకు ప్రాబ్లం చేస్తానని కాదు, కాకపోతే ఏంటంటే అక్కడ ఉన్న చోట మనం పరిహారం చేసుకుంటే చాలా మంచిది. కాబట్టి ఇప్పుడు ఏంటంటే మీకు జాతకంలో ఎక్కడైతే కుజుడు ఉన్నాడో మీరు ఏం చేయాలంటే మీ జాతక చక్రంలో ఏ స్థానంలో ఉన్నాడో మేషం నుంచి మీనం వరకు ఏ రాశిలో ఉన్నాడో కుజుడు మీరు చూసుకోండి. అక్కడికి వెళ్ళి మీరు ఏం చేయాలంటే ఈ కుజుడికి సంబంధించిన ద్రవ్యాలు అనేవి తీసుకెళ్ళి అక్కడ దానం చేయాలి. అంటే ఇప్పుడు మీరు కందులు దానం చేయొచ్చు. మనకి మామూలుగా తినే పదార్థాల్లో కందులు దానం చేయొచ్చు. తర్వాత టమాటోస్ కూడా మనకి కుజుడి కిందే వస్తుంది, బెల్లం కూడా మీకు కుజుడి కిందే వస్తుంది. కాబట్టి ఈ ద్రవ్యాలు మీరు అక్కడికి వెళ్ళి అక్కడ పూజారి ఎవరైతే ఉంటారో, లేకుంటే పూజారినే కాకపోతే పూజారి ఎప్పుడు అందుబాటులో ఉండడు, కాబట్టి అక్కడ ఉన్న ఆ క్షేత్రంలో ఉన్న ఏదో ఒక ఆలయంలో ఏదో ఒక పూజారికి మీరు తినిపించవచ్చు. లేదంటే అక్కడ ఉన్న గోశాలలో మీరు అది తినిపించే ప్రయత్నం అయితే చేయండి. మొత్తానికైతే ఈ పదార్థాలు తీసుకెళ్ళి, అంటే ఇప్పుడు బెల్లం కానీ టమాటోస్ కానీ లేకుంటే కందులు కానీ ఇవి తీసుకెళ్ళి అక్కడ మీరు దానం చేసినట్టయితే చాలా మంచిది. అయితే ఇది ఏ రోజు వెళ్ళాలి, ఏ మాసం వెళ్ళాలి, ఏ రోజు వెళ్ళాలి, ఇది కూడా చాలా ఇంపార్టెంట్. అయితే మీరు కుజుడు పరిహారం చేసినప్పుడు అది ఖచ్చితంగా మంగళవారం రోజు చేసే ప్రయత్నమే చేయండి. అప్పుడే మీకు దాని రిజల్ట్ అనేది ఉంటుంది అనమాట. అంటే ఇప్పుడు కుజుడు ఉన్న రాశులు 2 రాశులు మనకేంటంటే మేషరాశి, తర్వాత వృశ్చిక రాశి. ఇప్పుడు మేషరాశికి అయితే నేను రామేశ్వరం చెప్పాను. తర్వాత వృశ్చిక రాశి వచ్చేసి వృష్ణేశ్వరం. సో ఈ 2 క్షేత్రాలు మేషానికి వృశ్చికానికి సంబంధించింది. కానీ మీ జాతకంలో కుజుడు అయితే వేరే చోట ఉంటాడు కదా. సో మీ కుజుడున్న స్థానం మీరు తీసుకోండి. ఆ స్థానానికి సంబంధించిన జ్యోతిర్లింగం మీరు ఏదో చూసుకోండి. ఇంతకుముందు నేను ఎగ్జాంపుల్ చెప్పినట్టుగా ఇప్పుడు కుజ శని ఇద్దరు కలిసి తులారాశిలో ఉన్నారు అనుకోండి. ఇప్పుడు మహాకాళేశ్వరం వాళ్ళు వెళ్ళి రావాలి. అప్పుడే వాళ్ళకి లైఫ్ లో మేజర్ చేంజ్ అనేది వాళ్ళకి వస్తుంది అనమాట. సో ఇది మీరు గుర్తు పెట్టుకొని వెళ్ళాలి. ఇప్పుడు మీరు చూసుకొని చెక్ చేయాలి. ఇంకోటి ముఖ్యమైనది ఏంటంటే కామెంట్ లో ఆల్రెడీ నేను చెప్పిందే మళ్ళీ నన్ను అడుగుతుంటారు. అలాంటి పనులు చేయకండి దయచేసి. మీరు వీడియోస్ మొత్తం చూడండి. ఎందుకంటే నేను చెప్పిన విషయాన్ని మళ్ళీ కామెంట్లో అడుగుతారు. అంటే దానివల్ల నా క్వశ్చన్ లోనే నాకు అర్థమైపోతుంది వీళ్ళు మొత్తం వీడియో చూడలేదని చెప్పేసి. కాబట్టి మీకు ఇంట్రెస్ట్ ఉంటే కంప్లీట్ గా వీడియో చూడండి, కానీ సగం చూసి ఆపకండి. ఎందుకంటే చేసేది కరెక్ట్ గా చేసుకోవాలని నా ఉద్దేశం. ఓకే, ఇప్పుడు నెక్స్ట్ శని పరిహారం చెప్తాను. ఇప్పుడు మీ జాతకంలో శని ఎక్కడ ఉన్నాడు చూసుకోండి. ఇప్పుడు శని ఏదో ఒక స్థానంలో ఉంటాడు, అంటే ఏదో ఒక రాశిలో ఏదో ఖచ్చితంగా ఉంటాడు. అంటే ఇప్పుడు ఇమీడియట్ గా కొంచెం జ్యోతిష్యం ఐడియా ఉన్న వాళ్ళకి ఏమొస్తా అంటే ఇప్పుడు ఈ స్థానంలో ఆ గ్రహం ఉచ్చస్థితి పొందుతుంది కదా, మళ్ళీ దీనికి పరిహారం చేయాలన్నా ఇట్లాంటివన్నీ అడగకండి. ఎందుకంటే అక్కడ ఉన్నప్పుడు ఆ గ్రహానికి మనం పరిహారం చేసుకోవాలి. శని ఉచ్చస్థితిలో ఉన్న నీచ స్థితిలో ఉన్న స్థానాలైనా సరే మీరు ఆ పరిహారం అయితే చేసుకోవాలి. ఇప్పుడు తులారాశిలో శని ఉచ్చస్థితి పొందుతాడు. ఇది చాలా మందికి జ్యోతిష్యం ఐడియా ఉన్న వాళ్ళకి తెలుసు. కాబట్టి వాళ్ళు ఎమ్మడే నన్ను ఈ క్వశ్చన్ అడుగుతారు కామెంట్ లో. ఇప్పుడు అక్కడ ఉచ్చస్థితి పొందుతాడు కదా, అది చేసుకోవడం వల్ల మాకేం ప్రాబ్లం రాదా అని అడుగుతారు. ఖచ్చితంగా మీరు శని ఉన్న చోట మీరు పరిహారం చేసుకోవాల్సిందే. కాబట్టి
ఇప్పుడు ఏం చేయాలంటే, ఇప్పుడు శని ఉన్న చోట ఏం చేస్తా అంటే అక్కడికి వెళ్ళి మీరు తిలదానం చేయాలి. అంటే తిలము తర్వాత బెల్లము ఇవి రెండు కూడా దానం చేయాలి. అంటే నువ్వులు అయితే తెల్ల నువ్వులా నల్ల నువ్వులా అని నెక్స్ట్ క్వశ్చన్ వస్తుందని తెలుసు నాకు. కాబట్టి మ్యాక్సిమం ప్రిఫరబుల్లీ మీరు నల్లవి చేయడానికి ప్రయత్నం చేయండి. ఒకవేళ అక్కడ తీసుకోనంటే మీరు ఏం చేయొచ్చు అంటే నువ్వుల నూనె, అంటే అప్పుడు బెల్లం కూడా మీరు ఇవ్వని అవసరం ఉండదు, డైరెక్ట్గా నువ్వుల నూనె అక్కడ దీపారాధన కోసం అని మీరు అక్కడ డొనేట్ చేయాలన్నమాట. ఇది చేసినట్టయితే మీకు మంచి ఫలితం అయితే ఉంటుంది. సో శని ఉన్న చోట మీరు ఏం చేస్తారంటే కుజ శని కాంబినేషన్ ఉన్న వాళ్ళు మటుకు కంపల్సరిగా నూనె దానం చేస్తే చాలా మంచిది. కాబట్టి మీరు చేయవలసిన పరిహారం అది. ఇప్పుడు శని ఉన్న చోటల్లో కూడా మీరు నువ్వులు బెల్లం, ఓన్లీ శని ఉన్నాడు అనుకోండి నువ్వులు బెల్లం చేయాలి. ఒకవేళ శని రవి ఇద్దరు కలిసి ఉన్నారు అనుకోండి, ఎందుకంటే డిఫరెంట్ పర్మిటేషన్స్ కాంబినేషన్ కూడా మీకు చెప్తాను నేను. శని రవి ఇద్దరు కలిసి ఉన్నారు అనుకోండి, అప్పుడు మీరు ఏం చేయాలంటే గోధుమ పిండి ఇవ్వాలి, తర్వాత 3 ద్రవ్యాలు ఇవ్వాలి. గోధుమ పిండి ఇవ్వాలి, బెల్లం ఇవ్వాలి, తర్వాత కొద్దిగా నువ్వులు కూడా ఇవ్వాలి. సో ఇవి 3 పదార్థాలు మీరు ఇవ్వాల్సి వస్తుంది అనమాట దానం. అయితే ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకోండి, మీరు శని అని చెప్పినప్పుడు మీరు శనివారమే చేయాలి పరిహారం. ఇంకా స్పెసిఫిక్గా చెప్పాలంటే మీరు శని హోరలో చేసినట్టయితే అది మీకు పంచాంగంలో ఉంటుంది, నన్ను కామెంట్లో అడగకండి. పంచాంగంలో మీకు ఏ రోజు ఏ హోర ఉంటుందని పంచాంగంలో ఉంటుంది. మీకు సాఫ్ట్వేర్స్లో కూడా ఇప్పుడు మీరు యాప్ డౌన్లోడ్ చేస్తే దాంట్లో కూడా మీకు దొరికిపోతుంది. కాబట్టి ఆ హోరలో చేసే ప్రయత్నం చేయండి, ఖచ్చితంగా మీకు మంచి ఫలితం అయితే ఉంటుందన్నమాట. ఓకే, ఇది ఏ మాసాల్లో చేయాలనే లాస్ట్లో మీకు చెప్తాను నేను. ఓకే, ఇప్పుడు శని పరిహారం ఇది. కాబట్టి శనివారమే చేయాలి, శని హోరలో చేస్తే ఇంకా మంచి. కుజుడు చెప్పిన పరిహారం మటుకు మంగళవారమే చేయాలి, కుజుడి హోరలో చేయండి, చాలా మంచి రిజల్ట్ ఉంటుంది. ఓకే, తర్వాత ఇప్పుడు మీకు రాహుకేతులు. ఇప్పుడు రాహుకేతులకి మీరు ఏం చేయాలంటే అక్కడ వెళ్ళి అక్కడ ఉన్న గోశాలకి, ముఖ్యంగా గోశాలకే వెళ్ళాలి. రాహుకేతులు ఎక్కడ ఉంటారో, ఏ రాశిలో ఉంటారో ఆ క్షేత్రంలో ఉన్న గోశాలకు వెళ్ళండి. గోవులు లేవని చెప్పకండి, అక్కడ ఖచ్చితంగా ప్రతి జ్యోతిర్లింగ క్షేత్రాల్లో గోశాల కంపల్సరీ ఉంటున్నాయి. కాబట్టి కంపల్సరీ అక్కడ గోవు ఉంటుంది. లేకుంటే అక్కడ చూసి మీరు అక్కడ గోవుకు సంబంధించిన గడ్డి, అక్కడ అవి తినే ఆకుకూరలు కానీ గడ్డి కానీ ఏదో ఒకటి కాయగూరలు కానీ అది కొనివ్వండి. అక్కడ అది కొనిస్తే మీకు రాహుకేతుకు సంబంధించిన దోషాలు అనేవి పోతూ ఉంటారు అనమాట. ఇంకొకటి మీరు ఏం చేయొచ్చు అంటే, మీరు అక్కడ వెళ్తే ఒకవేళ రాహుకేతు ముఖ్యంగా వీళ్ళకి ఏం చేయాలంటే పాలతో చేసిన పదార్థాలు కూడా దానం చేయొచ్చు మీరు. అంటే అది స్వీట్స్ కావచ్చు, లేకుంటే పాలతో చేసిన పదార్థాలు అవి దానంగా ఇచ్చినా కూడా, అంటే మీరు పాయసం లాంటివి కూడా చేసి ఇవ్వచ్చు. లేకపోతే ఏదైనా రెడీమేడ్గా మనకి స్వీట్ షాప్లో దొరికే మిల్క్ ప్రోడక్ట్స్ ఉంటాయి కదా, అట్లాంటివి కూడా దానం చేసినట్టు, అట్లాంటివి డొనేట్ చేసినా కూడా బాగుంటుంది. ఒకటి గుర్తుపెట్టుకోండి, ఇది మీరు చేసేది రోజు హోర ఇవి రెండు కనెక్ట్ అయితే ఎక్సలెంట్ రిజల్ట్ వస్తుంది. సాధ్యమైనంత వరకు ఆ టైం మెయింటైన్ చేసే ప్రయత్నం అయితే చేయండి, అప్పుడే మీకు ఆ రిజల్ట్ అనేది మీకు తెలుస్తుంది అనమాట. తర్వాత రాహుకేతులకి, శనికి, తర్వాత కుజుడికి చెప్పాను నేను. అయితే ఇప్పుడు కాంబినేషన్స్ వచ్చినప్పుడు ఏంటంటే మీకు గ్రహాలకు సంబంధించిన వస్తువులు కలపాలన్నమాట. ఇప్పుడు నేను కుజుడు చెప్పాను, ఇప్పుడు రవి కుజుడు కలిస్తే ఏమవుతుంది? సో ఇప్పుడు ఏంటంటే రవికి గోధుమ పిండి గుర్తుపెట్టుకోండి, కుజుడికి బెల్లం గుర్తుపెట్టుకోండి, తర్వాత శనికి మటుకు నువ్వులు గుర్తుపెట్టుకోండి. ఓకే, కుజుడికి కుజ శనులు కలిస్తే మటుకు ఆయిల్ చెప్పాను నేను, అది ఒకటి గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే ఇది ఒకటే ఒక టఫ్ కాంబినేషన్ కాబట్టి దీనికి ఆయిల్ డొనేట్ చేయాలి. రాహుకేతులకు మటుకు ఎవరితో పాటు కలిసినా కూడా మిల్క్ ప్రోడక్ట్స్ యాడ్ చేసుకోవచ్చు దానికి. ఇప్పుడు సపోజ్ కుజ రాహు ఉన్నాడు అనుకోండి, కుజుడు రాహు ఉన్నాడు అనుకోండి, దీనికి ఏంటంటే మీరు జిలేబీలు ఇట్లాంటివి డొనేట్ చేయొచ్చు అనమాట. ఇది మీకు మంచి. కాకపోతే బెల్లం పాకం ఉండాలి, బెల్లం పాకంతో చేసిన జిలేబీ ఇది మీరు దానం చేసినట్టయితే చాలా మంచి రిజల్ట్ ఉంటుంది. కుజ కేతువులు ఉన్నా కూడా మీకు ఈ దానం, ఇప్పుడు జిలేబీ దానం చేయడం అనేది కరెక్ట్గా అది పనిచేస్తుంది అనమాట. ఓకే, సో ఇవన్నీ గుర్తుపెట్టుకొని అయితే మీరు ఏ మాసాల్లో వెళ్ళాలి, ఇప్పుడు అన్ని గ్రహాలకు నేను చెప్పేశాను. అంటే ముఖ్యమైన పాపగ్రహాలు వీటికే పరిహారం ఎక్కువ అవసరం. కాబట్టి నేను చెప్పిన ఈ 4 గ్రహాలకి, కుజుడికి, శనికి, రాహుకేతులకి ముఖ్యంగా పరిహారం అవసరం. సో సాధ్యమైనంత వరకు ఫాస్టింగ్, ఆ రోజు మీరు పరిహారం చేసేంత వరకైనా ఫాస్టింగ్ ఉండే ప్రయత్నం అయితే చేయండి, ఉపవాసం ఉండి చేయండి. అప్పుడే మీకు ఏం తినకుండా చేసేసి
తర్వాత ఆ రోజు కూడా బయట తినకుండా పండ్లు మటుకే తిని ఉండేటట్టుగా చూసుకోండి. ఓకే, అదొకటి ముఖ్యంగా. అప్పుడే మీకు రిజల్ట్ చాలా బాగుంటుంది. అయితే ఏ మాసం చేయాలి? అయితే మీకు ఎక్కడైతే శని ఉన్నాడు అనుకోండి, సపోజ్ ఎగ్జాంపుల్గా ఇప్పుడు మీకు కన్యా రాశిలో శని ఉన్నాడు అనుకోండి. అయితే ఏ మాసంలో చేయాలంటే మనకి ప్రతి నెల రవి ఒక రాశి నుంచి ఇంకో రాశికి మూవ్ అవుతూ ఉంటాడు. ఓకే, ప్రతి నెల కూడా సూర్యుడు ఒక రాశి నుంచి ఇంకో రాశికి వెళ్తూ ఉంటాడు. అయితే ఎప్పుడైతే సూర్యుడు కన్యా రాశికి వెళ్తాడో ఆ నెలలో మీరు పరిహారం చేస్తే మీకు చాలా మంచి రిజల్ట్ ఉంటుంది. ఓకే, సో అది గుర్తుపెట్టుకోవాలి. మీరు ఎప్పుడు చేస్తే అది ఎక్స్ట్రీమ్ రిజల్ట్ వస్తుందని మీరు గుర్తుపెట్టుకోవాలి. సో ఇవి ఏంటంటే మీరు వాచ్ చేస్తూ ఉండాలి. లేకుంటే మీకు బ్రీఫ్గా నేను చెప్తాను ఏ మాసాల్లో ఉంటుంది. ముఖ్యంగా మనకి మార్చ్ 15వ తారీఖు నుంచి ఏప్రిల్ 15వ తారీఖు వరకు మనకి మోస్ట్లీ మీన రాశిలో ఉంటాడు. తర్వాత ఏప్రిల్ 15వ తారీఖు నుంచి మే 15వ తారీఖు వరకు మేషరాశిలో ఉంటాడు. తర్వాత మే 15వ తారీఖు నుంచి జూన్ 15వ తారీఖు వరకు మనకి వృషభంలో ఉంటాడు. 15వ తారీఖు నుంచి జూలై వరకు మనకి మిథునంలో ఉంటాడు. జూలై 15వ తారీఖు నుంచి ఆగస్టు 15వ తారీఖు వరకు కర్కాటక రాశిలో ఉంటాడు. ఆగస్టు 15 నుంచి సెప్టెంబర్ 15వ తారీఖు వరకు మనకి సింహరాశిలో ఉండే ఒక 15, 16 ఇక్కడ కొంచెం డేట్ కొంచెం మిస్ అవుతుంది. 16 ఒక రోజు ఎక్స్టెండ్ అవుతుంది. ఎందుకంటే ఇక్కడ దక్షిణాయనం వస్తుంది కాబట్టి ఒక రోజు ఎక్స్టెండ్ అవుతుంది ఇక్కడ. సో సెప్టెంబర్ 16వ తారీఖు వరకు మనకి సింహరాశిలో ఉంటాడు. సెప్టెంబర్ 16వ తారీఖు నుంచి మళ్ళీ అక్టోబర్ 16వ తారీఖు వరకు కన్యా రాశిలో ఉంటాడు. సరే, అక్టోబర్ 16 నుంచి నవంబర్ 16వ తారీఖు వరకు మనకి తులారాశిలో ఉంటాడు. నవంబర్ 16వ తారీఖు నుంచి డిసెంబర్ 16వ తారీఖు వరకు వృశ్చిక రాశిలో ఉంటాడు. డిసెంబర్ 16 నుంచి జనవరి 14, 15 ఇక్కడ కూడా ఉత్తరాయణం వస్తుంది కాబట్టి ఈ డేట్ చేంజ్ అవుతుంది. ఇక్కడ మళ్ళీ మనకి ధనుసు రాశిలో ఉంటాడు. ధనుసు రాశి మళ్ళీ జనవరి 14 నుంచి మనకి ఫిబ్రవరి వరకు, జనవరి 14 నుంచి ఫిబ్రవరి 14 వరకు మనకి మకర రాశిలో ఉంటాడు. ఫిబ్రవరి 14 నుంచి మళ్ళీ మార్చి 14 వరకు కుంభరాశిలో ఉంటాడు. సో ఇట్లా మీరు అన్ని గుర్తుపెట్టుకొని మీకు పంచాంగాల్లో తెలుస్తుంది. బ్రీఫ్ ఐడియా ఇస్తున్నాను మీకు. ఇలా మీరు డిస్క్రిప్షన్ లో కూడా నేను రాస్తాను, మీరు చెక్ చేసుకోవచ్చు. సో ఇలా మీరు చేసినట్టయితే 100% చాలా మంచి రిజల్ట్ అయితే ఉంటుంది. ఇది చేసి మీరు చేసిన తర్వాత తొందర ఏం లేదు, ఒక సంవత్సరం అయినా పర్వాలేదు. ఎందుకంటే ఒక సంవత్సరం పడుతుంది. ఇప్పుడు వేరే స్థానం ఒక సంవత్సరం అయినా పర్వాలేదు. నాకు రిజల్ట్ వచ్చిందని చెప్పండి, నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతాను. ఖచ్చితంగా మీరు చేసిన తర్వాత నాకు కామెంట్లో పెట్టండి. ఐ విల్ బీ హ్యాపీ. ఓకే, ఇంతవరకు ఎవరైతే ఛానల్ సబ్స్క్రైబ్ చేయలేదో వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ కూడా చేయండి. ఇది చాలా ఇన్ఫర్మేటివ్ విషయం కాబట్టి వేరే వాళ్ళకి షేర్ చేసే ప్రయత్నం అయితే చేయండి. నమస్కారం.